ఉదయం నగరం నడిబొడ్డున కాల్పుల కలకలం చోటు చేసుకుంది. కోటి బ్యాంక్ స్ట్రీట్లోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద దుండగులు కాల్పులకు పాల్పడి 6 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. నాంపల్లికి చెందిన వస్త్ర వ్యాపారి రషీద్ ఉదయం 7 గంటల సమయంలో ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వెళ్లాడు. రషీద్ను ఫాలో అవుతూ వచ్చిన దుండగులు ఏటీఎంలకు వెళ్లగానే కాల్పులు జరిపి నగదు దోచుకెళ్లారు. దుండగులు జరిపిన కాల్పుల్లో రషీద్ కాలికి గాయమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు రషీద్ను ఆసుపత్రికి తరలించారు. ఇక బ్యాంకు వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఘటనపై పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఘటన ఎలా జరిగింది? ప్లాన్డ్ గా జరిగింది అనుకోవాలా? ఎలాంటి ప్రాథమిక సమాచారం ఏముంది పోలీసుల దగ్గర నుంచి? హైదరాబాద్ లో తెల్లవారుజామున కాల్పుల కలకలం జరిగింది. కోటి ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఏటీఎం వద్ద కాల్పులు జరిగినటువంటి సంఘటన ఒక్కసారిగా కలకలం జరిగింది. గంటతో కాల్పులు జరిపి 6 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లినటువంటి ఇద్దరు అగాంతుకులకు సంబంధించి ప్రస్తుతానికి పోలీసులు వాళ్ళ కోసం సర్చెస్ కొనసాగిస్తున్నారు. ఉదయం 7 గంటలకు రషీద్ అనేటువంటి వ్యాపారవేత్త తన డబ్బులను డిపాజిట్ చేయడానికి ఏటీఎంకి వచ్చాడు. అతన్ని ఫాలో అయినటువంటి దుండగులు గంటతో కాల్చి 6 లక్షల రూపాయలు నగదు ఎత్తుకెళ్లారు. ఘటనలో రషీద్ కాలికి బుల్లెట్ తగిలి గాయమైంది. రషీద్ ను హాస్పిటల్ కు తరలించినటువంటి పోలీసులు ఘటనా స్థలంలో సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తూ ప్రస్తుతానికి దానిపైన ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు. క్లూస్ టీమ్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్వాధీనం చేసుకున్నారు. ఈ బుల్లెట్స్ ఆ వెపన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరు వాడుతున్నారు అనేటువంటి వివరాలను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి గాయపడ్డటువంటి వస్త్ర వ్యాపారి రషీద్ ను యశోద హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్తున్నారు. గంతో కాల్పులు జరిపిన సందర్భంలో కేవలం కాళ్లపైనే కాల్పులు జరిపినట్టుగా గుర్తించారు. ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు అయితే నిర్ధారణకు వచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించినటువంటి ఉన్నతాధికారులు 3 బృందాలతో దుండగులను వెతుకుతున్నామని చెప్పారు. కానీ ఇవాళ నగరంలో మాత్రం పూర్తిగా పోలీసు వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అసలు గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతా ఉంది. పోలీసులు అంటే భయం లేదు, పెరిగిపోతా ఉంది. కోటిలో ఇవాళ హైదరాబాద్ లో ఇంత పెద్ద ఎత్తున కాల్పుల కలపడం జరిగిందంటే పోలీసులు ఫెయిల్యూర్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది తెలిసిన వాళ్ళు చేశారా, తెలియని వాళ్ళు చేశారా అనుకున్నది కాసేపు పక్కన పెడితే ఇన్వెస్టిగేషన్ అవన్నీ కూడా బయటపడతాయి. కానీ ఇవాళ పోలీసులు అంటే భయం అనేటువంటిది పోయింది. ఎంతసేపు పోలీసులు రాజకీయ పాలిటిక్స్ లో చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో ఇక క్రైమ్ రేట్ ను పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా ఈ 6 నెలల నుంచి మాత్రం హైదరాబాద్ లో విపరీతమైనటువంటి క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంది. గంతో కాల్పులు జరపడం ఓల్డ్ సిటీ నుంచి మొదలుకుంటే సికింద్రాబాద్ వరకు, ఇటు అల్వాల్ నుంచి మొదలుకుంటే లింగంపల్లి వరకు పూర్తిగా లేకుండా పోయింది. వెపన్ తుపాకులు అయితే ఎక్కడెక్కడ పేల్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరగడం, ఇట్లాంటి రాజకీయ వాటిపైన ఎక్కువ పోలీసులు కేంద్రీకృతం కావడంతో హత్యలు పెరుగుతూ ఉన్నాయి. దుండగులు, దోపిడీదారులు కూడా పెద్ద ఎత్తున కాల్పులు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తిగా ఇది వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి అంశం. కింది స్థాయి అధికారులను ఎప్పటికప్పుడు రాజకీయాలకు వాడుకుంటూ కేవలం ఈ క్రైమ్ రేట్ పైన దృష్టి సాధించకుండా మిగతా కేవలం రాజకీయాలపైన దృష్టి సాధించినటువంటి వ్యవహారాన్ని కొనసాగించడంతో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇవాళ ఉన్నతాధికారులు ఆర్కు చేరుకుని కోటిలోని ఎస్బీఐ ఏటీఎంలో నగదు డిపాజిట్ చేయడానికి వచ్చినటువంటి రషీద్ ఉదయం 6:50 నుంచి 7 మధ్యలో దుండగులు కాల్పులు జరిపారని, రషీద్ డబ్బులు డిపాజిట్ చేయడంపై రెక్కీ నిర్వహించి దాడి చేసినట్లు తెలుస్తుందని చెప్పారు. రషీద్ నాంపల్లికి చెందిన బట్టల వ్యాపారాన్ని 6 లక్షలు డిపాజిట్ చేయడానికి వచ్చాడని, రషీద్ పై కాల్పులు జరపడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. కాలుపై కాల్పులు జరపడంతో ఆయన నడవడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. రషీద్ ఇచ్చిన 6 లక్షల నగదు, రషీద్ కు చెందిన బైక్ తో పరారైనటువంటి దుండగులను సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించే పనిలో ఉన్నాం. 5 టీంలతో దుండగులను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గాలిస్తున్నామని చెప్పినటువంటి ఉన్నతాధికారులు రషీద్ కు ప్రాణాపాయం లేదనేటువంటి నిర్ధారించారు. కేసు నమోదు చేస్తున్నామని, దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతున్న సందర్భంలో కేవలం పోలీసులు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చేయడం లేదంటే వదిలేయడం తర్వాత చేతులు ఎత్తుకోవడం తప్ప
ఇట్లాంటివి జరగకుండా ఎందుకు కంట్రోల్ చేయడం లేదు? గత 10 ఏళ్ల కాలంలో పోలీసులు అంటే భయం ఉంది. కనీసం అది ఎక్కడా కూడా హైదరాబాద్ లో కాల్పులు జరిగినటువంటి ఇన్సిడెంట్లు సడన్ గా 2 ఏళ్ల నుంచి లా అండ్ ఆర్డర్ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. కమిషనర్ల పరిధి ఆందోళనకరంగా ఉంది. ఏ పోలీసు ఏ జ్యూరిడిక్షన్ లోకి వస్తున్నటువంటి వివరాలు కూడా చాలా మందికి తెలియకపోవడం, పోలీసుల మధ్యనే సఖ్యత లేకపోవడం, అనేక రకాల రాజకీయాల చుట్టూ పోలీసులు ఇట్లాంటి క్రైమ్ జరిగితే పోలీసులు పట్టించుకోరనేటువంటి ముఖ్య ఉద్దేశంతోనే ఇట్లాంటివి జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు కొంత యూనిఫామ్ సర్వీస్కి వచ్చినాక పోలీస్ అనేటువంటి పదానికి అర్థాన్ని గుర్తించుకోవాలి. కానీ ఇవాళ 2 ఏళ్ల కాలంలో పోలీసులు అంటే కేవలం రాజకీయ నాయకులకు చెంచాలుగా తయారై రాజకీయ నాయకులు చెప్పు చేతుల్లో ఉండేటువంటి పోలీసులుగానే కొంతమంది అధికారులు చేసేటువంటి పనుల ద్వారా వాళ్ళ పైన ఉన్నటువంటి గౌరవం కూడా పూర్తిగా పోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా ఇట్లాంటి ఆలోచనలు మానుకొని కనీసం ప్రజల ధనమాన ప్రాణాలను హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి బృందాలను ప్రత్యేక 3 వాళ్ళను డిడక్ట్ చేయడానికి ప్రత్యేక టీంల ద్వారా సీసీ కెమెరా అనాలిసిస్ ద్వారా విచారణ కొనసాగిస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం కనిపిస్తుంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. ఇద్దరు అన్నోన్ అక్యూజ్ పర్సన్స్, ఇద్దరు అన్నోన్ అఫెండర్స్ ఈ సుల్తాన్ బజార్ పిఎస్ లిమిట్స్ లోని కోటి ఎస్బీఐ బ్రాంచ్ దగ్గర పక్కనే ఉండేటువంటి ఏటీఎం దగ్గర ఈ విక్టిమ్ పర్సన్ క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు పక్కనే ఉన్నటువంటి బస్ స్టాప్ నుంచి వచ్చి అతన్ని ఒక సపోజిట్లీ ఆ తపంచా ఒక రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. దాంతో విక్టిమ్కి కాలికి ఇంజరీ జరిగి అతను అక్కడ పడిపోతే అతని బైక్ అండ్ బ్యాగ్ తీసుకొని వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి క్లూస్ టీమ్ వచ్చింది, సీసీటీవీస్ వెరిఫై చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ టీమ్స్ పెట్టి టాస్క్ ఫోర్స్ అండ్ సిసిఎస్ టీమ్స్తో కలిసి కోఆర్డినేట్ చేసి వీఆర్ వర్కింగ్ ఇట్ అవుట్. ఆ వెహికల్ ఈజ్ విక్టిమ్దే, అది వెహికల్ బిలాంగ్స్ టు విక్టిమ్దే తీసుకుని వెళ్ళారు. ఈ విక్టిమ్ రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి క్యాష్ డిపాజిట్ చేస్తూ ఉంటాడని చెప్తున్నారు. సో మేబీ విల్ హ్యావ్ టు వెరిఫై ఆన్ దాట్ గ్రౌండ్స్.